పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పాక్ ఆగడాలు మితిమిరిపోతున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత మరింత తీవ్ర స్థాయికి చేరింది. భారత సైనిక దాడి చేస్తుందని పాక్ భయపడుతుంది. భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు తీవ్ర ప్రగల్భాలకు పాల్పడుతుంది. ఎల్ఓసి వెంబడి కాల్పుల ఉల్లంఘనకు కూడా దిగుతుంది పాక్ ఆర్మీ. పాకిస్తాన్ పదే పదే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. పాకిస్తాన్ వరుసగా 7వ రోజు కూడా నియంత్రణ రేఖ ఎల్ఓసి వద్ద కాల్పులు జరుపుతుంది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఎల్ఓసి వెంబడి ఏప్రిల్ 30 రాత్రి నుంచి 2025 మే 1 తెల్లవారుజామున పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. ఈ కాల్పులు తరచుగా ఉద్రిక్తతకు కేంద్రంగా ఉండేటువంటి కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో జరిగాయి. పాక్ చర్యకు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి పారా కమాండో గౌరవ్ ముఖర్జీకి దుండగుల నుంచి ఒక బెదిరింపు లేఖ వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లా దనియాఖలీ గ్రామంలో ఉన్న ఆయన ఇంటి బయట బెదిరింపు సందేశంతో కూడిన ఒక పోస్టర్ను అతికించారు దుండగులు. శనివారం రాత్రి ఈ పోస్టర్ను గుర్తించినటువంటి గౌరవ్ కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగాలీ భాషలో చేతిరాతతో ఉన్న ఆ పోస్టర్లో గౌరవ్ తల కావాలి, పాకిస్తాన్కు అనుకూలమైనటువంటి స్లోగన్తో ఈ లెటర్లో మెన్షన్ చేశారు. ఇక కొన్ని నినాదాలు కూడా ఇందులో ఉన్నాయి. హిందువులను రక్షిస్తే నీ కుటుంబాన్ని అంతం చేస్తామంటూ, బెంగాల్ను బంగ్లాదేశ్గా మారుస్తామంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ ఘటన పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. హుగ్లీ గ్రామీణ పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. గౌరవ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటి బయట నిఘా కెమెరాలు అమర్చడంతో పాటు పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి 24 గంటల గస్తీ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు గౌరవ్ ఇంటి ముందున్నటువంటి సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను కూడా పరిశీలించినటువంటి పోలీసులు పోస్టర్ అతికించిన సమయంలో 4 గుర్తు తెలియని వ్యక్తులు 2 స్కూటర్ల పైన అనుమానాస్పదంగా తిరిగినట్లుగా గుర్తించారు. ప్రాథమికంగా ఇది స్థానిక దుండగుల పనే అయి ఉండవచ్చని అనుమానిస్తున్నామని, అయితే అన్ని కోణాలలోనూ దర్యాప్తు చేస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. సైనికుడి కుటుంబానికి బెదిరింపులు రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఆ సైనికుడి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది స్థానిక వ్యక్తుల పనా లేకుంటే బయట నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదుల పని అటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఇంటి దొంగల పని అనేటువంటి విషయాన్ని కూడా ఈ దర్యాప్తులో తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బయట దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదులు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులకు మన దేశంలో ఉన్నటువంటి స్థానికులు చాలామంది సహాయం చేస్తున్నటువంటి ఘటనలు చూసాం. మొన్న జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడిలో కూడా కాశ్మీరీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రమేయం కూడా ఉంది. ఆ ఉగ్రవాదులకు సపోర్ట్ చేశారనేటువంటి వార్తలు ఇప్పుడు వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ బెంగాల్లో కూడా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి సంస్థలు కానీ లేదా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాద సంస్థలకు వారికి అనుకూలంగా ఉన్నటువంటి స్థానిక వ్యక్తులు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా, ఈ లేఖను అక్కడ అతికించి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారా, లేక అక్కడ ఉన్నటువంటి ఆకతాయిల పన అన్నటువంటి దానికి సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఒక సైనికుడి కుటుంబాన్ని లక్ష్యం చేసుకొని లేఖ అక్కడ చేతిరాతతో మెన్షన్ చేసి ఉన్నటువంటి లేఖ ఇంటికి అతికించి వెళ్ళడం పట్ల ఒకసారిగా అక్కడ కొంత ఆందోళన పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యులు కానీ స్థానికులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. పహల్గామ్లో జరిగినటువంటి ఘటన ఇక్కడ కూడా అలాంటి ఉగ్రవాదులు ఉంటే అలాంటి ఘటన ఇక్కడేమో జరిగేటువంటి అవకాశం ఏమైనా ఉండొచ్చు అనేటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ లెటర్ పోస్టర్ ఏదైతే ఉందో ఇంటి ముందు అతికించినటువంటి పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించి అన్ని కోణాలలో కూడా భారత్ ఆర్మీ అదేవిధంగా స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.